హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము 6th క్లాస్ సోషల్లో ఫస్ట్ సెకండ్ లెసన్స్ యొక్క బిట్స్ చూసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి సూర్యుడు చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఎలా అంటారు? ఆప్షన్స్ వచ్చేసి నక్షత్రాలు, ఉల్కలు, నక్షత్ర రాశులు, ఖగోళ వస్తువులు. టోటల్ 49 క్వశ్చన్స్ ఉన్నాయి. 49 క్వశ్చన్స్కి మీరు ముందుగానే ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 49కి ఎంత స్కోర్ చేశారనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ది రైట్ వన్. ఖగోళ వస్తువులు. ఖగోళ వస్తువులు అంతరిక్షంలో ఉండే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులన్నింటినీ కలిపి ఏమంటారు? ఖగోళ వస్తువులు అంటారు. నక్షత్రాలు అంటే సూర్యుడు ఒక నక్షత్రమే, కానీ చంద్రుడు నక్షత్రం కాదు, కాబట్టి ఇది వర్తించదు. ఇంకా ఉల్కలు, ఇవి అంతరిక్షంలో ప్రయాణించే చిన్న రాతి ముక్కలు. నక్షత్ర రాశులు, ఇవి ఆకాశంలో నక్షత్రాలు ఏర్పరిచే ఒక నిర్దిష్ట ఆకృతులు లేదా గుంపులు. అయితే ఇక్కడ ఆప్షన్స్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది అని అంటున్నారు. నాదొక చిన్న సజెషన్ ఏంటి అంటే, ఆప్షన్స్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఒక్కటే ఆప్షన్ కాకుండా అన్ని ఆప్షన్స్ మనం తెలుసుకున్నాం అనుకో, వేరే వాటికి కూడా ఈజీగా ఆన్సర్ చేయగలము. సో మీకు వద్దు, కరెక్ట్ ఆన్సర్ యొక్క ఎక్స్ప్లెనేషనే కావాలి అంటే నేను ఆ విధంగానే ఇస్తాను. సెకండ్ వన్, సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువులు. ఆప్షన్స్ వచ్చేసి నక్షత్రం, గ్రహం, ఉల్క, పైవన్నీ. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ వన్ వచ్చేసి నక్షత్రం. సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువులు ఏది అని అంటే నక్షత్రం. నక్షత్రాలు స్వయంగా వెలిగే ఖగోళ వస్తువులు. ఇవి చాలా పెద్దవిగా వేడిగా ఉంటాయి. ఇవి వాయువులతో నిండి ఉండి తమ సొంత వేడిని మరియు కాంతిని భారీ మొత్తంలో విడుదల చేస్తాయి. ఉదాహరణకు సూర్యుడు నక్షత్రమే కదా, ఉదాహరణకు సూర్యుడు ఒక నక్షత్రం. ఇంకా గ్రహాలు, గ్రహాలకు సొంతంగా వేడి లేదా కాంతి ఉండదు. గ్రహాలకు ఏముండదు? వేడి ఇంకా కాంతి ఉండదు సొంతంగా. ఇవి నక్షత్రాల నుండి వచ్చే కాంతిని ప్రతిబింబిస్తాయి. ఇంకా ఉల్కలు, ఇవి అంతరిక్షంలో తిరిగే చిన్న రాతి లేదా లోహ ముక్కలు. వీటికి కూడా సొంతంగా కాంతి అనేది ఉండదు. సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండని ఖగోళ వస్తువులు. సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండని ఖగోళ వస్తువులు. కలిగి ఉండని ఖగోళ వస్తువులు. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఆప్షన్స్ గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ది రైట్ వన్, పైవన్నీ. గ్రహాలకు సొంతంగా కాంతి కానీ వేడి కానీ ఉండదు. ఇవి సూర్యుని కాంతిని ప్రతిబింబిస్తాయి. ఇంకా ఉపగ్రహాలు, గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలకు ఉదాహరణ చంద్రుడు. ఉపగ్రహాలకు కూడా సొంతంగా వేడి కాంతి ఉండవు. నెక్స్ట్ ఉల్కలు, తోకచుక్కలు, వీటికి కూడా సొంతంగా స్వయం ప్రకాశక శక్తి అనేది ఉండదు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, 7 నక్షత్రాల సమూహాన్ని ఇలా అంటారు. 7 నక్షత్రాల సమూహాన్ని. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఆప్షన్స్ ఉర్సా మేజర్, బిగ్ బేర్, సప్తర్షి, ధ్రువ నక్షత్రం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ది రైట్ వన్, సప్తర్షి. 7 అంటే సప్త, సప్తర్షి. 7 నక్షత్రాల సమూహాన్ని ఏమంటారు? సప్తర్షి అంటారు. అంతరిక్షంలో 7 నక్షత్రాల కలయికతో ఏర్పడిన సమూహాన్ని సప్తర్షి మండలం అంటారు. ఉర్సా మేజర్ అంటే ఏంటి అని అంటే, ఉర్సా మేజర్ అనేది ఈ సప్తర్షి మండలం ఉండే పెద్ద నక్షత్ర రాశి పేరు. బిగ్ బేర్ అనేది ఉర్సా మేజర్కి గల మరొక పేరు, బిగ్ బేర్ అనేది. ఇంకా ధ్రువ నక్షత్రం, ఇది పోలార్ స్టార్, ఒకే ఒక నిర్దిష్టమైన నక్షత్రం. ఇది నక్షత్రాల సమూహం కాదు. సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. ఉత్తర దిక్కులు స్థిరంగా ఉండే ఉత్తర నక్షత్రం. ఉత్తర దిక్కులు స్థిరంగా ఉండే ఉత్తర నక్షత్రం. ఆప్షన్స్ వచ్చేసి ధ్రువ నక్షత్రం, సప్తర్షి, ఉర్సా మేజర్, బిగ్ బేర్. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రం పోలార్ స్టార్ లేదా నార్త్ స్టార్. ఎల్లప్పుడూ భూమికి సరిగ్గా ఉత్తర దిశలో స్థిరంగా కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో రాత్రి వేళల్లో దిక్కులను గుర్తించడానికి నావికులు ఏం చేసేవారు? దీనిని ఉపయోగించేవారు. ఇంకా సప్తర్షి, సప్తర్షి అంటే ఇంతకు ముందుకే చెప్పుకున్నాం, ఇది 7 నక్షత్రాల సమూహం. ధ్రువ నక్షత్రాన్ని గుర్తించడానికి ఇది సహాయపడుతుంది.
ఊర్సా మేజర్ దీని గురించి కూడా చెప్పుకున్నాం. బిగ్ బేర్ ఈ రెండింటి గురించి కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇవి రెండు సప్తర్షి మండలంలోని నక్షత్ర కూటమికి గల ఇతర పేర్లు. ఇవి స్థిరమైన ఒకే ఒక నక్షత్రం కావు అన్నమాట. నెక్స్ట్ 6th వన్కి వెళ్ళిపోదాం. భూమి ఎక్కడి నుండి వేడి కాంతిని పొందుతుంది? భూమి ఎక్కడి నుండి? ఆప్షన్స్ వచ్చేసి చంద్రుడి నుండి, సూర్యుని నుండి, స్వతహాగా కలిగి ఉంటుంది తోకచుక్కల నుండి. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్, సూర్యుని నుండి. భూమి ఒక గ్రహం. భూమి ఏంటి? గ్రహం. దీనికి స్వంతంగా వెలుతురు లేదా వేడి ఉండదు. మన సౌర కుటుంబంలో సూర్యుడు ప్రధాన శక్తి వనరు. అవునా? భూమి తనకి కావలసిన వేడిని, కాంతిని ఎక్కడి నుంచి పొందుతుంది? సూర్యుని నుండి పొందుతుంది. ఇంకా చంద్రుని నుండి అంటే చంద్రునికి స్వంత కాంతి ఉంటుందా? ఉండదు. సూర్యకాంతిని ప్రతిబింబిస్తాడు, సూర్యుని కాంతిని ప్రతిబింబిస్తాడు. నెక్స్ట్ స్వతహాగా కలిగి ఉంది అంటే భూమికి స్వంతంగా కాంతినిచ్చే శక్తి లేదు. తోకచుక్కల నుండి. తోకచుక్కలు భూమికి నిరంతర వేడిని లేదా కాంతిని ఇవ్వలేవు. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 7th వన్, సౌర కుటుంబంలోని సభ్యుడు కానిది. సౌర కుటుంబంలోని సభ్యుడు కానిది. ఇక్కడ కానిది అని అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, గ్రహశకలాలు, పాలపుంత. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ది రైట్ వన్, పాలపుంత. సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు మరియు గ్రహశకలాలు అన్నీ కలిపి సౌర కుటుంబం ఏర్పడతాయి. కాబట్టి ఏ, బి, సి ఆప్షన్లు సౌర కుటుంబంలో భాగాలే. ఇంకా ఇది సౌర కుటుంబంలో భాగాలే. పాలపుంత, మన సౌర కుటుంబం అంతా పాలపుంత అనే ఒక పెద్ద నక్షత్ర మండలంలో అంటే గెలాక్సీలో ఒక చిన్న భాగం మాత్రమే. పాలపుంత అనేది సౌర కుటుంబంలో భాగం కాదు. సౌర కుటుంబమే పాలపుంతలో ఒక భాగం. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 8th వన్, సూర్యుని ఉపరితలంపై దాదాపు ఇన్ని డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్, 6000 డిగ్రీ సెల్సియస్. సూర్యుని ఉపరితలం పైన అంటే ఫోటోస్పియర్ దీని ఉష్ణోగ్రత దాదాపు 5500 డిగ్రీ సెల్సియస్ నుండి 6000 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. కాబట్టి ఇది రైట్ అవుతుంది. ఇంకా సూర్యుని కేంద్రం సూర్యుని లోపలి కేంద్ర భాగంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా దాదాపు 15 మిలియన్ల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మిలియన్ల లేదా 1.5 crore డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 9th వన్, భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్ద? భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్ద? ఆప్షన్స్ వచ్చేసి 13 lakhs, 3 lakhs, 23 lakhs, 15 crore. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ వన్, 13 లక్షలు. సూర్యుని పరిమాణం, సూర్యుడు భూమి కంటే పరిమాణంలో దాదాపు 13 లక్షల రెట్లు పెద్దది. అంటే సూర్యుని లోపల దాదాపు 13 లక్షల భూములను అమర్చవచ్చు. ఇంకా 15 కోట్ల, ఇది భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరం. సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది భూమికి సూర్యునికి. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 10th వన్, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే స్థిర మార్గాన్ని ఇలా పిలుస్తారు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి కదా, ఆ మార్గాన్ని ఏమంటారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. కక్ష. 10th వన్ వచ్చేసి కక్ష. సూర్యుని చుట్టూ గ్రహాలు ఒక నిర్దిష్టమైన స్థిరమైన మార్గంలో ప్రయాణిస్తాయి. ఈ ఖగోళ మార్గాన్ని ఏమంటారు? కక్ష అంటారు. సౌర కుటుంబం అంటే సూర్యుడు, గ్రహాలు, వాటి ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువుల సమూహాన్ని ఏమంటారు? సౌర కుటుంబం అంటారు. ఇంకా గెలాక్సీ అంటే ఏంటి? కోట్ల కొద్ది నక్షత్రాలు, వాయువులు మరియు ధూళికణాల భారీ వ్యవస్థను ఏమంటారు? గెలాక్సీ అంటారు. పరిభ్రమణం, రివల్యూషన్ అంటే గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే ప్రక్రియ లేదా చలనాన్ని పరిభ్రమణం అంటారు. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 11th వన్ చూసుకుందాం. క్రింది వానిలో అంతర్గ్రహం కానిది. ఇక్కడ అంతర్గ్రహం కానిది అడిగారు. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ది రైట్ వన్, గురుడు. అయితే అంతర్గ్రహాలు సూర్యునికి
దగ్గరగా ఉండి రాతితో కూడిన ఉపరితలం కలిగి ఉండే గ్రహాలు 4 అన్నమాట. అవేంటేంటి, ఒకటి బుధుడు, ఇంకొకటి శుక్రుడు, ఇంకొకటి భూమి, ఇంకోటి 4th వన్ వచ్చేసి అంగారకుడు. సో ఇది రైట్ కాదనమాట. ఇది బాహ్య గ్రహం. గురుడు అనేది బాహ్య గ్రహం. బాహ్య గ్రహాలు ఇవి సూర్యునికి దూరంగా ఉండి చాలా పెద్దవిగా వాయువులతో నిండి ఉంటాయి. ఇవి కూడా 4 ఉంటాయి. అవి ఏంటేంటి అంటే గురుడు ఫస్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి శని, యురేనస్, నెప్ట్యూన్. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 12th వన్. క్రింది వానిలో బాహ్య గ్రహం కానిది ఏది? ఇక్కడ బాహ్య గ్రహం కానిది ఏది అని అన్నారు. ఇందాకనే చెప్పాను. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ది రైట్ వన్, అంగారకుడు. అంతర్గ్రహాలు ఏవేవి అన్నాను? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఇవి సూర్యునికి దగ్గరగా ఉండి రాతితో కూడి ఉంటాయి. బాహ్య గ్రహాలు గురుడు, శని, ఇంద్రుడు, నెప్ట్యూన్. యురేనస్ లేదా ఇంద్రుడు. శని బాహ్యగ్రహమే. ఇంద్రుడు లేదా యురేనస్ ఇది బాహ్యగ్రహమే. వరుణుడు అంటే నెప్ట్యూన్ ఇది కూడా బాహ్యగ్రహమే. అంగారకుడు వచ్చేసి అంతర్గ్రహం, ఇన్నర్ ప్లానెట్. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 13th వన్. మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి ఎన్నవది? పరిమాణంలో ఎన్నవది వరుసగా. మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి ఎన్నవది, పరిమాణంలో ఎన్నవది వరుసగా. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్. 3. మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి ఎన్నవది అంటే 3వది, పరిమాణంలో ఎన్నవది అంటే 5వది. పరిమాణంలో 5వది. సూర్యుని నుండి దూరం ప్రకారం అయితే సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహాల వరుస క్రమం ఫస్ట్ బుధుడు, శుక్రుడు, భూమి, తర్వాత అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. కాబట్టి భూమి 3వ గ్రహం. భూమి ఎన్నవది? 3వ గ్రహం. పరిమాణం అంటే సైజు ప్రకారం అయితే సౌర కుటుంబంలో గ్రహాల పరిమాణాల వరుస క్రమం పెద్ద నుండి చిన్న ఉంటుంది. గురుడు ఫస్ట్, నెక్స్ట్ శని, యురేనస్, నెప్ట్యూన్, భూమి ఎన్నవది? 5వది. భూమి తర్వాత శుక్రుడు 6, అంగారకుడు, బుధుడు. సో భూమి ఎన్నవది? 5వది. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 14th వన్. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం ఏది? అత్యంత అనుకూలమైన గ్రహం ఏది? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్, భూమి. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైనది ఏది అని అంటే భూమి. మన సౌర కుటుంబంలో జీవరాశి, మనుషులు, జంతువులు, మొక్కలు మనుగడ సాగించడానికి కావలసిన గాలి అంటే ఆక్సిజన్, నీరు మరియు సరైన ఉష్ణోగ్రత ఉన్న ఏకైక గ్రహం భూమి మాత్రమే. సో మిగిలిన గ్రహాలు ఏంటి? మిగిలిన గ్రహాలు ఉపగ్రహాలైన బుధుడు, అంగారకుడు, చంద్రుడు. జీవులు నివసించడానికి అనుకూలమైన వాతావరణం లేదు వీటిపైన. సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 15th వన్. సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. 8 నిమిషాలు, 18 నిమిషాలు, 28 minutes, 30 minutes. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ వన్, 8 నిమిషాలు. సూర్యకాంతి భూమిని చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అంటే 8 నిమిషాలు పడుతుంది. సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 16th వన్. వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఎంత? ఆక్సిజన్ శాతం తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్, 21% ఉంటుంది. ఆక్సిజన్ ఎంత ఉంటుంది? 21%. ఇంకా నైట్రోజన్ ఎంత ఉంటుంది? 78. నైట్రోజన్ అత్యధికంగా ఉంటుంది. ఇంకా ఆక్సిజన్ వచ్చేసి 21%. ఇంకా 11% ఏంటి? 1%. ఇతర వాయువుల మిశ్రమం 1% ఉంటుంది. 1% అంటే ఇప్పుడు 78, 21 ఎంత అవుతుంది? 99. ఇంకా 1% కావాలి కదా 100%కి. సో 1% ఇతర వాయువులు, మిగిలిన వాయువుల మిశ్రమం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి మొదలైనవి. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం.
17th వన్ ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? ఆప్షన్స్ వచ్చేసి బుధుడు శుక్రుడు, బుధుడు భూమి, శుక్రుడు భూమి, బృహస్పతి శని. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ వన్, బుధుడు ఇంకా శుక్రుడు. మన సౌర కుటుంబంలో బుధుడు అంటే మెర్క్యూరీ ఇంకా శుక్రుడు వీనస్ గ్రహాలకు మాత్రమే ఎటువంటి సహజ ఉపగ్రహాలు లేవు. మిగిలిన గ్రహాలన్నింటికి ఉపగ్రహాలు ఉన్నాయి. భూమికి ఒకే ఒక ఉపగ్రహం ఉంటుంది. వీటికి బృహస్పతి శనికి మాత్రం వందల సంఖ్యలో ఉపగ్రహాలు ఉంటాయి. 18th వన్ చంద్రుడు భూమి చుట్టూ ఒక్కసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. 365 డేస్, 24 డేస్, 24 అవర్స్, 27 డేస్, 14 డేస్. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ది రైట్ వన్, 27 రోజులు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజుల సమయం పడుతుంది. సో 24 గంటలు అంటే భూమి తన చుట్టూ తను ఒకసారి తిరగడానికి పట్టే సమయం ఇది. 365 డేస్ అంటే భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం ఇది. 14 రోజులు అంటే ఇదేంటి? చంద్రుని యొక్క ఒక పక్షం అంటే అమావాస్య నుండి పౌర్ణమికి లేదా పౌర్ణమి నుండి అమావాస్యకు పట్టే సమయం అన్నమాట. సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 19th వన్ చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఆప్షన్స్ రాకేష్ శర్మ, కల్పన చావ్లా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, యూరీ గగారిన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ది రైట్ వన్. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు అని అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. 1969లో అపోలో 11 మిషన్ ద్వారా చంద్రునిపై మొదటిసారిగా అడుగుపెట్టిన అమెరికా వ్యోమగామి యూరీ గగారిన్ ఎవరు మరి? యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తి. ఇంకా కల్పన చావ్లా అంతరిక్షంలోనికి వెళ్ళిన మొదటి భారతీయ సంతతికి చెందిన మహిళా వ్యోమగామి. రాకేష్ శర్మ అంతరిక్షంలోనికి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 20th వన్. నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. అన్ని ఆప్షన్స్కి ఎక్స్ప్లెనేషన్ కావాలా వద్దా అనేది. కావాలి అంటే ఎస్ అని పెట్టండి, లేదు ఎక్స్ప్లెనేషన్ వద్దు ఓన్లీ వన్ దానికే ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే 1 అని పెట్టండి. 20th వన్ గ్రహ శకలాలు ఈ 2 గ్రహాల మధ్య ఉన్నాయి. గ్రహ శకలాలు తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. అంగారకుడు బృహస్పతి భూమి, అంగారకుడు బృహస్పతి శని బుధుడు శుక్రుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ వన్, అంగారకుడు ఇంకా బృహస్పతి. మన సౌర కుటుంబంలో గ్రహ శకలాల పట్టి అనేది అంగారకుడు అంటే మార్స్ మరియు బృహస్పతి జూపిటర్. బృహస్పతి అంటే జూపిటర్ గ్రహాల కక్షల మధ్య విస్తరించి ఉంటుంది. ఇక్కడ లక్షలాది చిన్న రాతితో కూడిన ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 21 హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది? హేలీ తోకచుక్క తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. 76 ఇయర్స్, 78 ఇయర్స్, 74, 72. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ వన్, 76 ఇయర్స్ 76 సంవత్సరాలకు. హేలీ తోకచుక్క ఇది భూమి మీదకి ప్రతి 75-76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 22 భారతదేశంలో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టు సంస్థ. భారతదేశంలో అంతరిక్షంలోనికి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే సంస్థ ఏది? ఇస్రోనా, నాసానా, షారా, పైవన్నీనా? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ వన్, ఇస్రో. ISRO ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ISRO అంటే ఇండియన్, ఎస్ అంటే స్పేస్, ఆర్ అంటే రీసెర్చ్, ఓ అంటే ఆర్గనైజేషన్. ఇది భారతదేశపు అధికారిక జాతీయ అంతరిక్ష సంస్థ. మన దేశంలో ఉపగ్రహాల తయారీ మరియు ప్రయోగాలను ఇదే నిర్వహిస్తుంది. ఇంకా నాసా వచ్చేసి ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన అంతరిక్ష సంస్థ. ఇంకా షార్ అనేది ఏంటి అంటే శ్రీహరికోటలోని రోదసీ కేంద్రం అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇది శ్రీహరికోటలోని రోదసీ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనమాట. ఇది ఇస్రో పరిధిలోనికి ఒక ప్రయోగ వేదిక మాత్రమే, స్వతంత్ర సంస్థ అనేది కాదు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇస్రో. థర్డ్ వన్ క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో ఏ కాలంలో జరుపుకుంటారు? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ది రైట్ వన్, వేసవి కాలం.
ఏ కాలంలో జరుపుకుంటారు? ఆస్ట్రేలియాలో వేసవి కాలంలో. ఆస్ట్రేలియా భూమధ్య రేఖకు దక్షిణంగా అంటే దక్షిణ అర్ధగోళంలో ఉంది కాబట్టి అక్కడ ఋతువులు ఉత్తర అర్ధగోళ దేశాలకు అంటే భారతదేశం, అమెరికా వంటి దేశాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. డిసెంబర్ నెలలో మనకు శీతాకాలం ఉంటే ఆస్ట్రేలియాలో ఆ సమయంలో ఎండలు ఎక్కువగా ఉండి వేసవి కాలం నడుస్తుంది. అందుకే వారు క్రిస్మస్ పండుగను వేసవి కాలంలో జరుపుకుంటారు. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 24th వన్. అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది? అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఆప్షన్స్ వచ్చేసి బుధుడు, ఇంద్రుడు, వరుణుడు, గురుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ది రైట్ వన్, వరుణుడు. అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది అంటే వరుణుడు అంటే నెప్ట్యూన్. కెప్లర్ గ్రహగమన నియమాల ప్రకారం ఒక గ్రహం సూర్యునికి ఎంత దూరంగా ఉంటే దాని కక్షా మార్గం అంత పొడవుగా ఉంటుంది మరియు దాని కక్ష వేగం అంత నెమ్మదిగా ఉంటుంది. మన సౌర వ్యవస్థలోని అత్యంత బయటి అంటే ప్రధాన గ్రహం అయినందున నెప్ట్యూన్ అనేది సూర్యుని చుట్టూ ఒకే ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి ఎక్కువ సమయం అనేది తీసుకుంటుంది. ఇంకా బుధుడు 88 భూమి రోజులు, యురేనస్ 84 భూమి సంవత్సరాలు, వరుణుడు నెప్ట్యూన్ 164.8 భూమి సంవత్సరాలు, ఇంకా గురుడు 11.9 భూమి సంవత్సరాలు అన్నమాట. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 25th వన్. అత్యల్ప భ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్, గురుడు. భ్రమణ కాలం సుమారు 9 గంటల 55 నిమిషాలు. ఇది సౌర కుటుంబంలోనే అత్యంత వేగంగా తన చుట్టూ తాను తిరిగే గ్రహం అన్నమాట. సుమారు 8 గంటల 55 నిమిషాలు. ఇంకా భూమి యొక్క భ్రమణ కాలం ఎంత? భూమి భ్రమణ కాలం సుమారు 24 గంటలు. శని యొక్క భ్రమణ కాలం సుమారు 10 గంటలు ఉంటుంది. 10 గంటల 33 నిమిషాలు. ఇంకా వరుణుడిది వచ్చేసి భ్రమణ కాలం సుమారు ఎంత ఉంటుంది? 17 గంటల 14 నిమిషాలు ఉంటుంది. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 26th వన్. ఒకే భ్రమణ కాలం కలిగి ఉన్న 2 గ్రహాలు. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ వన్, భూమి ఇంకా అంగారకుడు. భూమి భ్రమణ కాలం ఎంత? సుమారు 23 గంటల 56 నిమిషాలు, దాదాపు 24 గంటలు అంటాం లేదా ఒక రోజు అని అంటాము. అంగారకుడి యొక్క భ్రమణ కాలం సుమారు 24 గంటల 37 నిమిషాలు. మన సౌర కుటుంబంలోని గ్రహాలన్నింటిలోనూ భూమి ఇంకా అంగారక గ్రహాల భ్రమణ కాలాలు దాదాపు ఒకేలా ఉంటాయన్నమాట. 27th వన్. ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి మధ్య గుండా గీయబడిన ఊహారేఖ. అక్షాంశం, రేఖాంశం, భూమధ్యరేఖ, అక్షం. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ది రైట్ వన్, అక్షం అంటే యాక్సిస్. ఇది భూమి మధ్య గుండా వెళ్తూ ఉత్తర మరియు దక్షిణ ధృవాలను కలిపే ఒక ఊహాత్మక సరళ రేఖ. దీని చుట్టూనే భూమి ఆత్మభ్రమణం చేస్తుంది. ఇంకా అక్షాంశం అంటే ఏంటి? ఇవి భూమధ్య రేఖకు సమాంతరంగా తూర్పు పడమరలుగా గీయబడిన ఊహారేఖలు. రేఖాంశం అంటే ఏంటి? ఇవి ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు భూమి ఉపరితలపై నిలువుగా గీయబడిన అర్ధవృత్తాలు. ఇవి భూమి లోపలి గుండా వెళ్ళవు. ఇంకా భూమధ్య రేఖ ఈక్వేటర్. ఇది భూమిని ఉత్తర దక్షిణ అర్ధగోళాలుగా విభజిస్తూ మధ్యలో అడ్డంగా గీయబడిన అతిపెద్ద అక్షాంశం. సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 28th వన్. భూమిని 2 సమాన అర్ధభాగాలుగా చేయు రేఖ ఏది? భూమిని 2 సమాన అర్ధభాగాలుగా చేయు రేఖ ఏది? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. 28th వన్ ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్, భూమధ్య రేఖ. భూమిని 2 సమాన అర్ధభాగాలుగా చేయు రేఖ ఏది అంటే భూమధ్య రేఖ. భూమధ్య రేఖ అంటే ఏంటి మరి? ఇది భూమిని ఉత్తర అర్ధగోళం, దక్షిణ అర్ధగోళంగా 2 సమాన భాగాలుగా విభజించే ఊహాచరిత రేఖ. కర్కట రేఖ అంటే ఏంటి? కర్కట రేఖ అంటే ఇది భూమధ్య రేఖకు ఉత్తరంగా 23.5 డిగ్రీల అక్షాంశం వద్ద ఉంటుంది. మకర రేఖ అంటే ఇది భూమధ్య రేఖకు 23.5 డిగ్రీల అక్షాంశం వద్ద ఉంటుంది. ఇది ఉత్తరంగా ఉంటుంది, ఇదేమో దక్షిణంగా ఉంటుంది.
నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 29th వన్. మొత్తం రేఖాంశాలు ఎన్ని? మొత్తం రేఖాంశాలు ఎన్ని? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. 360, 180, 90, 270. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ వన్, 360. మొత్తం రేఖాంశాలు ఎన్ని అంటే 360. భూమిపై ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి గీయబడిన నిలువు ఊహాత్మక రేఖలను ఏమంటారు? రేఖాంశాలు అంటారు. ఇంకా మొత్తం సంఖ్య, భూమి ఒక పూర్తి వృత్తం అంటే 360 డిగ్రీలు కాబట్టి ప్రతి డిగ్రీకి ఒక రేఖాంశం చొప్పున మొత్తం 360 రేఖాంశాలు ఉంటాయన్నమాట. గ్రీనిచ్ రేఖకు తూర్పున 180 డిగ్రీలు, పడమరన 180 డిగ్రీల రేఖాంశాలు ఉంటాయి. 30th వన్. ఏ అర్ధగోళంలో నీరు ఎక్కువగా ఉంది? ఆప్షన్స్ వచ్చేసి ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం, పశ్చిమార్ధగోళం, పూర్వార్ధగోళం. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్. దక్షిణార్ధగోళంలో నీరు ఎక్కువగా ఉంది. భూమిపై ఉన్న మొత్తం నీటి భాగంలో దాదాపు 80% అంటే 80% పైగా దక్షిణార్ధగోళంలోనే ఉంది. అందుకే దక్షిణార్ధగోళాన్ని ఏమంటారు? జలార్ధగోళం అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? జలార్ధగోళం అని పిలుస్తారు దక్షిణార్ధగోళాన్ని. సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 31. అక్షాంశాలలో పొడవైన అక్షాంశం ఏది? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ది రైట్ వన్. భూమధ్య రేఖ. ఇది 0 డిగ్రీ అక్షాంశం. భూమి మధ్యలో గుండ్రంగా చుట్టే అతిపెద్ద వృత్తం ఇది. అందువల్ల అక్షాంశాలన్నింటిలోకి ఇది అత్యంత పొడవైనది. దీని పొడవు సుమారుగా 40,075 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా ఇవి మిగిలిన ఆప్షన్స్ కర్కట, మకర, ఆర్కిటిక్ వలయం ఇవన్నీ ఏంటంటే భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ అక్షాంశ వృత్తాల పరిమాణం అంటే తగ్గుతూ ఉంటుంది. కర్కట రేఖ, మకర రేఖ మరియు ఆర్కిటిక్ వలయం అన్ని భూమధ్య రేఖ కంటే చిన్నవే. నెక్స్ట్ వన్ 32. భూమధ్య రేఖ నుండి ఉత్తర ధ్రువం వరకు గల అర్ధగోళం. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఉత్తరార్ధగోళమా, దక్షిణార్ధగోళమా, పశ్చిమార్ధగోళమా, పూర్వార్ధగోళమా? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ వన్. ఉత్తరార్ధగోళం. భూమధ్య రేఖ నుండి ఉత్తర ధ్రువం వరకు గల అర్ధగోళం ఉత్తరార్ధగోళం. భూమధ్య రేఖ ఇది భూమిని సమానంగా 2 భాగాలుగా చేస్తుంది కదా. ఉత్తరార్ధగోళం అంటే ఏంటి అని అంటే భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉత్తర ధ్రువం వరకు ఉండే భాగాన్ని ఉత్తర ధ్రువం అంటారు. ఉత్తరంగా భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న రేఖ ఉత్తర ధ్రువం వరకు ఉండే భాగాన్ని, భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉత్తర ధ్రువం వరకు ఉండే భాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. దక్షిణార్ధగోళం అంటే భూమధ్య రేఖకు దక్షిణంగా అంటే దక్షిణ ధ్రువం వరకు ఉండే భాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు. సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 0 డిగ్రీ రేఖాంశాన్ని ఇలా పిలుస్తారు. 0 డిగ్రీ రేఖాంశాన్ని ఇలా పిలుస్తారు. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. భూమధ్య రేఖ అంటారా, గ్రీనిచ్ రేఖ అంటారా, అంతర్జాతీయ రేఖ అంటారా, పైవన్య? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్. గ్రీనిచ్ రేఖ అంటారు 0 డిగ్రీ రేఖాంశం. దీనిని ప్రధాన రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం అని పిలుస్తారు. ఇది లండన్ సమీపంలో రాయల్ గ్రీనిచ్ పరిశోధనశాల గుండా వెళ్తుంది. భూమధ్య రేఖ అంటే ఇది 0 డిగ్రీ అక్షాంశం, రేఖాంశం కాదు ఇది. అంతర్జాతీయ దినరేఖ అంటే ఇది 180 డిగ్రీల రేఖాంశాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 34th వన్. అంతర్జాతీయ దినరేఖ అని దేనిని అంటారు? అంతర్జాతీయ దినరేఖ అని దేనిని అంటారు? ఇంతకుముందే మనం ఆప్షన్స్లలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 180 డిగ్రీ రేఖాంశాన్ని. 180 డిగ్రీ రేఖాంశం అనేది సరైన ఆన్సర్ అవుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి 180 డిగ్రీ రేఖాంశం. భూమిపై పసిఫిక్ మహాసముద్రం గుండా వెళ్ళే 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖగా పిలుస్తారు. దీనిని దాటినప్పుడు తేదీ మరియు రోజు మారుతాయి. గ్రీనిచ్ రేఖ అంటే 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖ అంటారు. సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం.
గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే భాషా పదం నుండి వచ్చింది. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే భాషా పదం నుండి వచ్చింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ వన్, లాటిన్. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. లాటిన్ నుంచి వచ్చిందనమాట గ్లోబల్. అయితే ఆంగ్ల పదం గ్లోబ్, లాటిన్ పదం గ్లోబస్ నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో గ్లోబస్ అంటే గుండ్రని ద్రవ్యరాశి, గోళం లేదా బంతి అని అర్థం అన్నమాట. 36th వన్, అక్షాంశం అంటే లాటిట్యూడ్. అక్షాంశం అనే పదం లాటిట్యూడ్ అన్న లాటిన్ పదం నుండి వచ్చినది. దీని అర్థం ఏమిటి? ఆప్షన్స్ పొడవు, వెడల్పు, ఎత్తు, లావు. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ది రైట్ వన్, వెడల్పు. లాటిన్ మూలం. లాటిట్యూడ్ అనే పదం లాటిన్ భాషలోని లాటిట్యూడో అనే పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం ఏంటి అంటే లాటిన్ భాషలో లాటిట్యూడో అంటే వెడల్పు అని అర్థం. పొడవు అంటే లాంగిట్యూడ్. ఎత్తు అంటే దీనికి ఈ పదంతో సంబంధం లేదు. లావు అంటే కూడా ఈ పదంతో సంబంధం లేదు అన్నమాట. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. 0 డిగ్రీ రేఖాంశాన్ని ఇలా పిలుస్తారు. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ది రైట్ వన్. ముఖ్య రేఖాంశం, ప్రామాణిక రేఖాంశం, గ్రీనిచ్ రేఖాంశం పైవన్నీ. ముఖ్య రేఖాంశం అంటే ఇది ప్రపంచ కాలమానానికి మరియు రేఖాంశాల గుర్తింపునకు ప్రధాన ఆధారమైన రేఖాంశం. ప్రామాణిక రేఖాంశం అంటే అంతర్జాతీయంగా ప్రామాణిక సమయాన్ని లెక్కించడానికి దీనిని ప్రాతిపదికగా తీసుకుంటారు. గ్రీనిచ్ రేఖాంశం అంటే అంతర్జాతీయం. అంటే ఈ రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశం అంటే ఈ రేఖాంశం లండన్ సమీపంలోని గ్రీనిచ్ రాయల్ అబ్జర్వేటరీ గుండా వెళ్తుంది. కాబట్టి దీనిని గ్రీనిచ్ రేఖాంశం అనే పేరు వచ్చింది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. 38th వన్, లాంగిట్యూడో అనే లాటిన్ పదమునకు అర్థం. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. పొడవు, వెడల్పు, మందం, పరిధి. 38th వన్ ఆప్షన్ బి, ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. ఇందాకనే చూసుకున్నాం. లాంగిట్యూడో అనే లాటిన్ పదానికి అర్థం ఏంటి అంటే పొడవు, వెడల్పు అయితే లాటిట్యూడ్. నెక్స్ట్ వన్ 39th వన్, భూమి యొక్క వాతావరణ విభజన వీని సహాయంతో అధ్యయనం చేయవచ్చు. భూమి యొక్క వాతావరణ విభజన దేని యొక్క సహాయంతో అధ్యయనం చేస్తారు? అక్షాంశాలు, రేఖాంశాలు, ఏ అండ్ బి. ఏది కాదు. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ వన్. అక్షాంశాలు వాతావరణ విభజన. క్లైమేట్ జోన్స్. భూమి యొక్క వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలం, సమశీతోష్ణ మండలం మరియు ధ్రువ ప్రాంతాలుగా విభజింపబడింది. అక్షాంశాల పాత్ర ఏ విధంగా ఉంటుందంటే భూమధ్య రేఖ అంటే 0 అక్షాంశం నుండి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ సూర్యకిరణాల తీవ్రత తగ్గుతుంది. అందువల్ల అక్షాంశాలను బట్టి వాతావరణ మండలాలు నిర్ణయించబడతాయి. రేఖాంశాల పాత్ర, రేఖాంశాలు కేవలం సమయం అంటే టైం జోన్స్ మరియు దిశలను తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. వాతావరణ విభజనకు ఉపయోగపడవు రేఖాంశాలు. 40th వన్, రాత్రి పగలు ఏర్పడడానికి కారణమైన భూచలనం. రాత్రి పగలు ఏర్పడడానికి కారణమైన భూచలనం. భూభ్రమణమా, పరిభ్రమణమా, రెండోనా, ఏది కాదా? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ వన్, భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. దీనివల్లనే భూమిపై పగలు రాత్రి ఏర్పడతాయి. కాబట్టి రైట్ వన్ ఏది? భూభ్రమణం. భూ పరిభ్రమణం అంటే ఏంటి మరి? భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారు. దీనివల్ల ఋతువులు ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, ఋతువులు ఏర్పడడానికి కారణమైన భూచలనం. ఇందాక నేను చెప్పాను కదా ఏంటి? 41 ఆన్సర్ మీరే చేయండి. 42 భూకక్ష పొడవు. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ వన్, 965 మిలియన్ కిలోమీటర్లు భూకక్ష పొడవు. సూర్యుని చుట్టూ భూమి తిరిగే కక్ష యొక్క మొత్తం పొడవు సుమారు 940 నుండి 965 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్ 43, సూర్యుని కిరణాలు కర్కట రేఖపై నిట్ట నిలువుగా పడే తేదీ ఏది?
తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ వన్. జూన్ 21 సూర్యుని కిరణాలు కర్కట రేఖపై నిట్ట నిలువుగా పడే తేదీ ఏది అంటే జూన్ 21. ఈ రోజున సూర్యుని కిరణాలు ఉత్తరార్ధగోళంలో ఉన్న కర్కట రేఖపై నేరుగా నిట్ట నిలువుగా పడతాయి. దీనివల్ల ఉత్తరార్ధగోళంలో అందరికంటే సుదీర్ఘమైన పగలు ఉంటుంది. ఇంకా డిసెంబర్ 22 సూర్యుని కిరణాలు మకర రేఖపై, ఏ రేఖ? మకర రేఖపై. గుర్తుంచుకోండి, మకర రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. ఇంకా మార్చ్ 21 సెప్టెంబర్ 23 ఇదేంటి అంటే సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా గుర్తుంచుకోండి. 44 సూర్యుని కిరణాలు మకర రేఖపై నిట్ట నిలువుగా పడే రోజు ఏది? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఇంతకు ముందు క్వశ్చన్లోనే నేను ఆన్సర్ చెప్పేశాను, దీనికి ఆన్సర్ మీరే చెప్పండి. 44 రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్. డిసెంబర్ 22. 45 లీప్ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. ఇది దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ది రైట్ వన్. 366. నార్మల్ ఇయర్లో అయితే 365 డేస్ ఉంటాయి. దీంట్లో అయితే 366. సాధారణ సంవత్సరంలో 365 ఉంటే లీప్ ఇయర్లో మాత్రం ఎంత? 266 డేస్ ఉంటాయి. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే ఈ గ్రహణం సంభవిస్తుంది. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్. సూర్య గ్రహణం. ఇక్కడ సూర్యునికి భూమికి మధ్యలో ఎవరు వస్తారు? చంద్రుడు వస్తారు. మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు ఏ గ్రహణం ఏర్పడుతుంది? సూర్యగ్రహణం ఏర్పడుతుంది, సంభవిస్తుంది. ఈ సమయంలో చంద్రుని నీడ భూమిపై పడడం వల్ల, చంద్రుని నీడ దేనిపైన పడుతుంది? భూమిపైన పడడం వల్ల సూర్యుడు పూర్తిగా లేదా పాక్షికంగా కనిపించకుండా పోతాడనమాట. ఇంకా చంద్రగ్రహణం అంటే సూర్యునికి చంద్రునికి మధ్యలో ఎవరు వస్తారు? భూమి వస్తుంది. భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. 47th వన్ భూమి మీద ఉన్న సమస్త జీవరాశి మనుగడకు మూలం. తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ది రైట్ వన్. సూర్యుడు. భూమి మీద ఉన్న సమస్త జీవరాశికి మూలం ఎవరు అంటే సూర్యుడు. భూమిపై ఉన్న సమస్త జీవులకు సూర్యుడే ప్రాథమిక శక్తి వనరు. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లెనేషన్ కావాలా వద్దా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.